దినశాంతికి ముందు జల ప్రళయం వచ్చి వారికి నాశనం చేసేంత వరకు కూడా ప్రే చేసుకుంటున్నారు. జల ప్రళయం నుంచి వాళ్ళు నాశనం అయ్యేంత వరకు కూడా వారు తింటున్నారు, తాగుతున్నారు. ఆ జల ప్రళయం నుంచి వాళ్ళు నాశనం చేసినంత వరకు పంటున్నారు, అమ్ముతున్నారు. ఇవన్నీ సూచనలా? సుఖవంతమైన జీవితానికి సూచనలా? సుఖవంతమైన జీవితం గడిచిపోతుంది. అక్కడ ప్రమాదాలు వచ్చేస్తుంది, అది ఇది అదేమి లేదు. ఇక్కడ అలాంటి సమాచారం ఏమి మనకు కనబడదు మా వారు సమయంలో. కానీ ఏమంటారంటే అబద్ధ ప్రవర్తన వస్తారు, యుద్ధాలు జరగడం మనం అది ఒక సూచన యేసుక్రీస్తు రాగలిగి అని వేరుకోనమని అంటా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సరైన విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయక తెలియక. 24వ అధ్యాయంలోనే ఇది కూడా